ఈ టూరిస్టులందరూ కూడా మొత్తం 3 బోట్లలో ప్రయాణిస్తున్నారు. వియత్నాం కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగింది. హోన్ మే నుంచి ఆమ్ థోయ్ పోర్టుకు ప్రయాణిస్తూ ఉంటే బోటు తిరగబడిపోయింది. ప్రయాణం ప్రారంభించిన 100 మీటర్ల దూరంలో బోటు తల్లకిందులయ్యింది. ప్రతికూల ప్రభావం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు టీవీ9కి చెప్పారు. మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తున్నాయా? అందులో ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమాచారం ఏంటనేది తెలుస్తోందా? ఇప్పటివరకు ఆ సమాచారం అయితే ఖచ్చితంగా తెలియట్లేదు. ఇంకా దానికి సంబంధించిన వివరాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఆ కంపెనీ అయితే ఈ ఆపరేట్ చేసిందో ఈ టూర్ని, వాళ్ళే దానికి సంబంధించి ఎవరెవరు వెళ్ళారు, ప్రస్తుతం వాళ్ళ ప్రజెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి మాత్రం ప్రత్యక్ష సాక్షులు మనతో చెప్తుంది. కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తే సడన్గా ప్రస్తుతం అక్కడ సాధారణంగా ఇట్లాంటి బోట్లు రోజు వేల సంఖ్యలో తిరుగుతుంటాయి. పెద్ద ఎత్తున వస్తున్న ఇట్లాంటి పర్యాటకులని ఒక ద్వీపం నుంచి ఇంకొక ద్వీపానికి కేవలం 15-20 నిమిషాల దూరంలో ఉండే ద్వీపాలకు మాత్రమే తీసుకెళ్తూ ఉంటాయి. ఇవి పెద్ద క్రూజులు కాదు, అలాగే అలా అని చాలా చిన్నవి కూడా కాదు. ఒక 20-30 మందిని తీసుకెళ్లే ఒక స్పీడ్ బోట్ లాంటివి సాధారణంగా అక్కడ వందల సంఖ్యలో ఉంటాయి. వేలాదిగా టూరిస్టులను రెగ్యులర్గా తీసుకెళ్తుంటాయి. కానీ అక్కడ సముద్ర బిహేవియర్ని ఒకసారి మనం పరిశీలిస్తే అది అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ జూలైలో అక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంది ప్రస్తుతం. సో నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల అక్కడ వాతావరణం చాలా సడన్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ వాతావరణం చేంజ్ అయినప్పుడు అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ వెంటనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇట్లాంటప్పుడు వాళ్ళకు ముందుగా ఫోర్కాస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఆ వాతావరణానికి సంబంధించిన ఆ మార్పుల్ని గమనించుకునే ఈ స్పీడ్ బోట్లు అక్కడ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అవి ఇగ్నోర్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అందరూ విషాదయాత్రకు వెళ్ళారు. కొద్దిసేపటి క్రితం వరకు అక్కడ చాలా ఉల్లాసంగా తిరిగిన వాళ్ళందరూ ప్రస్తుతం ప్రాణాలతో కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. సో సరిగ్గా మనకి భారత కాలమానం ప్రకారం 11:30 ఘటన జరిగింది. అప్పుడు అక్కడ 1 గంట, మనకంటే 1.5 అవర్ వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. సో అక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత కేవలం సముద్ర మట్టానికి అంటే ఒడ్డుకి 400 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. చాలా తక్కువ దూరమే అయినప్పటికీ కూడా అక్కడికి వెంటనే అంతమంది ఎందుకు చనిపోయారన్న తెలియాల్సింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే పక్కనున్న బోట్లు వాళ్ళందరూ వేగంగా స్పందించారు. అందరికీ లైఫ్ జాకెట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్న దాని ప్రకారం అక్కడ చాలా హృదయ విదారకమైన నేపథ్యం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి లోకేష్ కూడా ఈ సంఘటన పైన స్పందించారు. దానికి సంబంధించి ఏపీ భవన్ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో దానికి సంబంధించి వీళ్ళకి బాధితుల్ని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కూడా ఆయన సూచించిన నేపథ్యం కనిపిస్తుంది.